ఉండాలి. ఓకే, ఇంకో పాప ఈవిడికి కిడ్నీ పాప, చిన్న పాప ఎన్ని నెలల పాపకి 13వ నెల 13 months. ఆ 13 months ఆ పాపకి ఏమైందంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి ఒక కిడ్నీ సర్జరీ చేశారు. తీశారు 3rd month సర్జరీ చేశారు. ఇప్పుడు రెండో దానికి కూడా ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు దాన్ని కూడా సర్జరీ చేయాలన్నారంట. ఈ మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్తే ఎంత వేశారమ్మా? 1,50,000 ఏం చేస్తారు? సర్జరీ చేస్తే క్లియర్ అవుతుందంట. 1,50,000 వాళ్ళు వేసారంట మణిపాల్. ఇప్పుడు వాళ్ళు తీసుకుంటారని ఎల్ఓసి తీసుకుంటారు, మనం ఇస్తున్నామా ఎల్ఓసి? ఒకసారి చెప్పండి, మీకు పెట్టమంటారు ఇవి పేరు డీటెయిల్స్? 10 రోజుల్లోనే కొంచెం అన్నీ చెప్తే నేను కాంట్రాక్ట్లో ఉంటాను. ఓకే అండి, ఇప్పుడు మీ డీటెయిల్స్. ఓకే రైట్, నేమ్ ఈ ఒకసారి ఉంటే అది కొంచెం స్కానింగ్ చేసి పెట్టి టచ్లో ఉండండి అమ్మా. మీరు కూడా వాళ్ళ నెంబర్ కూడా మా నెంబర్ కూడా తీసుకోండి, టచ్లో ఉండండి. హాస్పిటల్లో కూడా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే నేను వెరిఫై చేస్తాను. ఇబ్బంది లేదు, కొంచెం జాగ్రత్త చూసుకోండి పాపం. నా నెంబర్ తీసుకుని నేను మాట్లాడతాను మీ ఇబ్బంది. ముందుగా ఎన్ఆర్ఐ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ ఒక పూర్వ వైభవం రావాలి, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తుని కూడా కాపాడాలనేటువంటి ఉద్దేశంతో మరి ప్రత్యేకించి ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉన్నారో, మరి ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా కన్న తల్లికి కన్న ఊరికి రుణం తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనలో భాగంగా పెద్ద ఎత్తున మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమిని బలపరిచి మా విజయానికి సహకరించినటువంటి మీ అందరికీ కూడా పేరున కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ప్రత్యేకించి ఆస్ట్రేలియా రాజధాని క్యాన్బెరాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క విజయోత్సవ సభలో పాల్గొంటున్నటువంటి నా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా మరొక్కసారి నా శుభాభినందనలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను.